అలా వారిరువురి మధ్య సంభాషణ అవుతూ ఉంటుంది. అంటే ఈ దత్తాత్రి గురించి అయిపోయిన తర్వాత ఒకరోజు తను అడుగుతూ ఉంటుంది సత్యాని, "మీరు ఈ జన్మలో మాతని చూసారా? జగజ్జనని దర్శనం అయిందా మీకు?" అని అడుగుతుంది. అడిగితే, "ఆ! అయింది ఉషా. ఆదినాథ్ అంటే ఫస్ట్ బాబు పుట్టినప్పుడు, ఆ తర్వాత నేను చాలా ఆనందంలోకి వెళ్ళిపోయాను. ఆ బాబుని చూసి నేను ఒక రకమైనటువంటి ఆనంద స్థితిలో మునిగిపోయాను. మనిద్దరం కలిసి ఒక ప్రాణాన్ని భూమి మీదకు ఆహ్వానించడం అన్నది నాకు ఒక కొత్త అనుభవం కదా! అందుకని నేను ఆ నదీమ తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుందామని అక్కడికి వెళ్ళి కాసేపు ధ్యాన స్థితిలో కూర్చున్నాను. నా యొక్క కృతజ్ఞత తెలపడానికి. అక్కడ ఆమె నాకు ఆడుకుంటూ అంటే ఒక మధ్య వయస్కురాలు అనుకోవచ్చు మనము. 35 అట్లా ఆ ఏజ్‌లో అనమాట. అక్కడ చాలా చక్కగా నీటిలో ఆడుతూ, తుళ్ళుతూ ఒక వనితని చూశాను నేను. నాకు చూస్తూనే అర్థమైంది ఆమె సామాన్యురాలు కాదు అని చెప్పి. అక్కడ చూడగానే నేను కళ్ళు తెరిచి ఏంటబ్బా సౌండ్ అవుతోంది, ఇలా ఆట సౌండ్ ఒస్తోందని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఆమె ఆడుకుంటూ ఉంటుందనమాట నీళ్ళతోటి. ఆడుకుంటూ ఉంటే అలా చూడగానే తనకంత స్థితిలో ఉన్నాడు కదా! తనకి అర్థమైంది ఎవరో ఒక యోగినియే అని చెప్పి. అలా చూస్తూ ఉంటే ఆమె అన్నది, ఆమె ఎంతో ఆనందంగా, "నీ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికొచ్చాను నేను కూడా. ఒక యోగి తండ్రి అయ్యాడే. ఎలాగైతే ఒకప్పటి తండ్రి యోగి అయ్యాడో, మళ్ళీ యోగి తండ్రి అయ్యాడు కదా!" అంటూ నవ్వుతూ ఆట ఆడసాగిందనమాట ఆయనతోటి. అంతలోనే ఆమె సీతమ్మగా మారింది. ఆ తర్వాత రుక్మిణీమాతగా మారింది. ఆ తర్వాత నారాయణిగా మారడం నేను చూశాను. ఆమెని ఇలా లీలగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రూపాలు మారుస్తూ ఆ జగజ్జనని నారాయణిగా నేనామెని దర్శించడం జరిగింది. అలా నవ్వుతూ, ఆ కేరింత కొడుతూ, ఆడుతూ ఆమె నీళ్ళల్లో అక్కడే అదృశ్యమైపోయిందనమాట. ఆ అంటే ఆనందాన్ని పంచుకోవడానికి ఆమె వచ్చింది. మరి ఆమె సీతమ్మగా ఉన్నప్పుడు రాజుని పంపింది ఋషి దగ్గరికి కదా! ఆ రాజుని పంపుతుంది ఋషి దగ్గరికి. ఆ తర్వాత ఋషి దగ్గర సాధన చేస్తారు. ఆ తర్వాత ఆయన స్వయంగా చాలా సార్లు సాధన చేస్తారు. ఆ ఋషే ఈయన యొక్క గురువు అన్నమాట. 2 సార్లు కూడా 2 జన్మల్లో తర్వాత 2 జన్మల్లో కూడా అదే గురువు ఈయనకి సహాయం చేస్తారు. ఆ ఋషి గారే. అయితే ఇక్కడ ఈ విషయాలే కాకుండా ఆనందం పంచుకోవడమే కాకుండా ఆమె తన భవిష్యత్తు గురించినటువంటి సమాచారం కూడా ఇతనికి ఇవ్వడానికి ఆ రోజున దర్శనమిస్తారనమాట. తర్వాత ఉష అంటుంది, "నువ్వెంత అదృష్టవంతుడివి. నీకు ఈ జన్మలోనే ఆమెను చూసే భాగ్యం కలిగింది కదా!" అంటుంది. అప్పుడు సత్య అంటాడు, "నువ్వు కూడా చూసావా ఆమెని?" అని నవ్వుతూ కళ్ళతో ఇలా అంటాడనమాట. "నేనా? ఎప్పుడు చూసాను?" అంటుంది. అప్పుడు ఇంకా అర్థం కాలేదా? మన బ్రహ్మచర్య దీక్ష ముగిసే ముందు నువ్వు ఎంతో భారంగా, బాధతోటి నువ్వు ఆ నదీమ తల్లి దగ్గరికి వెళ్ళావు కదా! అక్కడ నీ భారం అంతా తీసేసింది ఎవరనుకుంటున్నావు? అంటే, "అమ్మాజీ కదా ఆవిడ" అంటుంది. "మరి ఆ అమ్మాజీ ఎవరనుకున్నావు? నీవు సీతమ్మకు ప్రేయర్ చేశావు. సీతమ్మని నువ్వు ప్రార్థించావు. నీకు గతంలో ఆమె రుక్మిణీమాతగా తెలుసు నీ ఆత్మకి. కాబట్టి ఆమె ఆ యొక్క రూపంలో నీకు దర్శనమిచ్చింది. ఆ రోజు నీ దగ్గరికొచ్చింది ఆవిడే" అని చెప్పి అతను చెప్తాడనమాట. ఇంకా ఒకరోజు తను అడుగుతుంది, "నువ్వు సత్య నువ్వు కానీ, నీ ముందు జన్మలో ఉన్న చంద్ర కానీ ద్వారకలో ఉండలేదు. తర్వాత విదర్భలోనూ జన్మ తీసుకోలేదు. మరి నీకు మాత యొక్క చిన్నప్పుడు లేకపోతే మాతా శ్రీకృష్ణుల వారు వాటర్‌తో ఆడుకోవడం గానీ, వాళ్ళ లీలలు గానీ, వాళ్ళ చిన్నప్పటి సంగతులు నిజం చెప్పాలంటే సుజాత చూసింది. సుజాతగా తనున్నప్పుడు శ్రీకృష్ణుల వారు మాత నీళ్ళ దగ్గర పడవలోంచి బయటికి రావడం, అక్కడ వాళ్ళు ఆడుకోవడం, ఇవన్నీ మనం అభిషేక్‌తో ఉన్నప్పుడు సుజాత చూసిందని మనం అనుకున్నాం గదా! తనకి తెలుసు. తనకి సుజాతగా ఉన్నప్పుడు తనకి తెలుసు. ఇప్పుడు తనకు అవన్నీ గుర్తులేవు కానీ, కానీ చంద్రకి కానీ, సత్యకి కానీ, లేకపోతే అంతకు ముందు జన్మ కానీ నువ్వెక్కడ పుట్టలేదు కదా! ద్వారకలోను, అయోధ్యలో గానీ, ద్వారకలో గానీ నువ్వు జన్మ తీసుకోలేదు. నీకెలా తెలుసు? వాళ్ళ చిన్నప్పటి లీలలన్నీ నీకెలా తెలుసు అని అడుగుతుంది. ఇక్కడ అతను చెప్పిన ఆన్సరు అసలు చాలా బావుంది. ఒకసారి దీన్ని చూద్దాం మనం. అప్పుడు తనంటాడు, "కొన్ని యోగ ప్రక్రియల ద్వారా, ఇంకా ప్రేమని విశ్వవ్యాప్తం చేయడం ద్వారా మనము ఇంకొకరి మేధస్సులోకి జతపరుచుకోవచ్చు. ఆ విధంగా అనుభూతులని మనము అక్కడి మేధస్సు నుంచి గ్రహించవచ్చు. అలాంటి ఒక ప్రక్రియలు ఉన్నాయి" అని చెప్తూ
అలా మాట్లాడితే మనము ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళం మనము ఇంటర్ కనెక్టెడ్ కదా! ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో ఎప్పుడూ కనెక్షన్‌లోనే ఉంటూ ఉంటుంది. అలా అంతా ఒక్కటిగానే ఉంటాము. మనమే వేరుపడతామనమాట. అది అట్లా జరిగింది. కానీ నేను ఇది ప్రయత్నపూర్వకంగా చేసింది కాదు. నేనేదో తన మేధస్సులోకెళ్ళి, సుజాత మేధస్సులోకెళ్ళి వాటన్నిటిని నేను గ్రహించలేదు. నేను ఒకానొక ధ్యాన స్థితిలో ఉండగా ఆ సీతమ్మ యొక్క సేవకురాలైనటువంటి మీనాక్షి యొక్క మేధస్సుతో నేను ఆహ్, కనెక్ట్ అయిపోయాడనమాట. అది తెలియదు తనకు కూడా. అది జతపరచబడింది అంతే. అలా జతపరచగానే అక్కడ అనుభూతులన్నీ కూడా తనకి రాసాగాయన్నమాట. ఆమె ఏదైతే అనుభూతి చెందిందో, ఆమె ఏదైతే భావోద్వేగాలు తను పడిందో, అవన్నీ కూడా తనకి ధ్యానంలో తనకి అనుభూతికి అందసాగాయి. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి, తర్వాత మాతా మైత్రేయి సంభాషణని కూడా ఇతను వినగలిగాడనమాట. ఇతనికి కూడా అది తెలిసింది. ఆ క్షణము ఎప్పుడైతే కనెక్ట్ అయిందో అదంతా తనకి మెమరీస్, ఆ యొక్క స్మృతులన్నీ కూడా తన యొక్క మెమరీలోకి వచ్చేస్తాయన్నమాట. ఆ తర్వాత సుజాత యొక్క మెమరీస్ కానీ, రుక్మిణీ మాతతో ఆటలు అవన్నీ ఉన్నాయి కదా! అలాంటి స్మృతులు కానీ ఇవన్నీ కూడా నాకు ఎలా సాధ్యమైందో తెలుసా? నా యొక్క ధ్యానంలో ఇవన్నీ నాకు నీ యొక్క ఆ మేధస్సుతోటి కనెక్ట్ చేయబడ్డాను నేను. కానీ ఇదంతా ఎందుకు జరిగిందనుకుంటున్నావు? మన మధ్య ఉన్నటువంటి ఆ పవిత్రమైన, గాఢమైన ప్రేమ వల్ల నేను నీ దగ్గర నుంచి నేర్చుకోగలిగాను. అంటే ఆ యొక్క నన్ను ప్రేమించినటువంటి ఆ వ్యక్తి నాకింత మేలు చేసింది. కానీ ఆమెకే తెలీదు. ఆమె యొక్క గత స్మృతులన్నీ తనకే గుర్తులేవు. మరిప్పుడు ఉషాకేమీ గుర్తులేవు కదా! అవన్నీ గుర్తులేవు. కానీ నేను పంచుకోగలను, నేను పంచుకోగలిగాను అంటూ ఎంతో ఆప్యాయంగా తన వైపు చూస్తూ, ఇదంతా నీ వల్ల జరిగింది అంటూ ఆమెను చూస్తాడనమాట. అప్పుడు తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఉషాకి. ఇంకా ఉష ఇంకొక క్వెషన్ అడుగుతుంది తనని. అసలు సర్వజ్ఞత అంటే ఏంటి సత్య? అండ్ ఆమ్ని సైన్స్ అంటాం కదా! అదనమాట. అంటే అప్పుడు సత్య అంటాడు, అసలు పదాల్లో చెప్పలేని దాన్ని నువ్వు అడుగుతున్నావు. నేనెలా చెప్పగలను? అది కూడా ఈ లిమిటెడ్ మైండ్ తోటా? దీంతో నేనెలా వర్ణించగలను? అంటూ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తాడనమాట. ఎలా అంటే, మనకి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా! అవి ఎంతవరకు చూడగలం మనము? మన కనపడే మేరకే మనం చూడగలం. ఇలాంటివి ఎన్నో విశ్వాలున్నాయి మన యొక్క ఇందులో. ఎన్నో ఉన్నాయన్నమాట. మన భూమాతనే తీసుకుందాం మనం. ఎన్నున్నాయి భూమాత మీద? పశుపక్షాలు, చెట్లు, ఎంతో ప్రకృతి ఇదంతా మనము వర్ణించాలంటే దీన్ని మనం ఈ విశ్వాంతరాళంలో భూమాత యొక్క ఆ యొక్క స్థితిని మనం వర్ణించాలంటే ఒక పెద్ద ఎడారిలో ఒక ఇసుక రేణువు అని చెప్పచ్చు. అంత పెద్దది ఈ విశ్వాంతరాళం. అంటే మహాసముద్రంలో ఒక బిందువు అన్నమాట. ఈ సర్వజ్ఞత అన్నది అన్నీ ఎరిగిన స్థితి. అన్నింటినీ, అంతటినీ, అంటే ప్రతి ఆలోచన, ప్రతి క్రియ, ప్రతి కదలిక, ప్రతీదీ, అంటే అన్ని విశ్వాల్లో జరుగుతున్నది ఎరుగగలిగిన స్థితి. మన మేధస్సుకి అది అందదు. కానీ అనుభూతించగలం మనం. అది మన యొక్క సహజ స్థితి. చూసారా ఎంత బాగా చెప్పాడో? ఒక ఆత్మ యొక్క సహజ స్థితి సర్వజ్ఞత. సర్వజ్ఞత అంటే ఏంటి? విశ్వాంతరాళాల్లో ఉన్నటువంటి ప్రతి కదలికని, ప్రతి చర్యని, ప్రతి దానిని కూడా మనము అనుభూతించే యొక్క సామర్థ్యం అన్నమాట. అంత గొప్ప సర్వజ్ఞత కలిగి ఉన్నటువంటి, అంటే అంత గొప్ప సామర్థ్యం కలిగినటువంటి ఆత్మ దేహంలో ఇరుక్కొని, కర్మచక్రాల్లో ఇరుక్కొని, జన్మ పరంపరలో మునుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ తను సర్వజ్ఞత గురించి సత్య చెప్తున్నాడనమాట. ఆ నారాయణుడు, నారాయణి వారిరువురు మనం ఎరిగిన స్వల్పమైన చైతన్య స్థితి వాళ్ళు. అంటే మనకు తెలిసి ఇంత పెద్ద విశ్వంలో మనం చెప్పుకున్నాం కదా, ఒక ఎడారిలో ఒక ఇసుక రేణువు ఎలాగో అంత పరమాత్మ చైతన్యంలో ఈ నారాయణుడు, నారాయణి, కృష్ణ పరమాత్మగా లేకపోతే రుక్మిణీమాతగా ఈ దేహాన్ని ధరించి రావడం అన్నది వాళ్ళ అనంత చైతన్యాన్ని తగ్గించుకొని ఇంత చిన్నగా వచ్చారని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాళ్ళ అసలు చైతన్యం ఎలా ఉంటుంది? వాళ్ళ అసలు చైతన్యాన్ని వాళ్ళు మరుగున పెట్టారనమాట. ఇలా మానవ దేహాల్లో తగ్గించుకొని అవతరించారు. ఎందుకు?
మనకి అందుబాటులో ఉండడం కోసం. చూడండి, అర్జునుడికి విరాట్ స్వరూపం చూపించినప్పుడు భగవంతుడు, అప్పుడు అర్జునుడు ఏమన్నాడు? మళ్ళీ తనకు తెలిసిన కృష్ణుడిగానే కనపడమని అర్థించాడు కదా! అలా ఉంటుందన్నమాట. దాన్ని మనం జస్ట్ అనుభూతించగలం తప్ప దాన్ని మనం వర్ణించలేము అని చెప్పి ఎంతో అద్భుతంగా ఇక్కడ సత్య దాని గురించి చెప్తాడు. అప్పుడు ఉష అంటుంది, అంటే మన వర్ణనకు అందదన్నమాట అది. సరే అయితే అని నీ గురువు గురించి చెప్పు అంటుంది. అంటే అప్పుడు సత్య ఇంకా చెప్తాడనమాట. సీతమ్మ నన్ను ఋషి దగ్గరికి పంపిన తర్వాత, అంటే రాజుగా అతను వెళ్తాడు కదా, అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత నేను మరణించాను. ఆ తర్వాత జన్మల్లో ఆయన నన్ను వెన్నంటి ముందుకు నడిపించారు. ఆయన చాలా మంచివారు. ఆయన ఎప్పుడు అందరి దృష్టిలో పడడానికి ఇష్టపడరు. నాకు ఆ తర్వాత కూడా 2 జన్మలలో ఆయన నా యొక్క దేహాన్ని చాలించేటప్పుడు నా పక్కనే ఉన్నారు. కాకపోతే నేను అప్పుడు గుర్తుపట్టలేకపోయాను. ఈ జన్మలో మాత్రం నేను ఆయన్ని గుర్తుపట్టాను అంటాడు. అదేంటి ఈ జన్మలో కూడా నువ్వు కలిసావా అని అడుగుతుంది. కలిశాను. మనం ఒకరోజు మన కుటీరానికి వచ్చారు. ఆయన వచ్చి 10 రోజులు ఉన్నారు, గుర్తుందా నీకు అని చెప్పి తను అంటాడనమాట. నాకు గుర్తుంది, లీలగా గుర్తుంది అని తను అంటుంది. నువ్వు ఎప్పుడు లోపలే ఉన్నావు ఆయన వచ్చినప్పుడు 10 రోజులు కూడా అని చెప్పి తను అంటుంది. పూర్తిగా ధ్యాన స్థితిలోనే గడిపేవాడనమాట ఆ 10 రోజులు కూడా. అంటే గురువు మన కోసం విశ్వాలు దాటి కూడా మనకి అవశ్యమైనప్పుడు, విశ్వాంతరాల నుంచి ఎన్ని విశ్వాలైనా సరే దాటి కూడా మనల్ని మన దగ్గరికి వస్తారనమాట. అంత ప్రేమ ఉంటుంది గురువుకి తన శిష్యుడి పట్ల. చూడండి, మరి ఆయన ఎక్కడి వాడు? సీతమ్మ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఋషి ఆయన. మరి ఇప్పుడు ప్రస్తుతము ఇతను మన సత్యగా ఉన్నప్పుడు కూడా వచ్చి గైడెన్స్ ఇచ్చారు. అంటే తనకు అవసరమైనప్పుడు ఆ శిష్యుడు కరెక్ట్ పదంలో ఉన్నప్పుడు, సాధన కరెక్ట్గా జరుగుతూ ఉన్నప్పుడు, ఎంతో ఆర్తిగా ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గురువు తప్పకుండా వస్తాడు. అప్పుడు సత్య అంటాడనమాట, కానీ నాకు తెలీదు ఆయన నిజంగా జన్మ తీసుకున్నారా లేదా ఆయన అలా నడిచి వచ్చారా ఆ యుగం నుంచి అన్నది నాకు తెలీదు. కానీ ఆయన వచ్చి నాకు గైడెన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఈ జన్మలో అంటాడు సత్య. అన్నప్పుడు ఉష అంటుంది, నువ్వు నీ గురువు గురించి చెప్తుంటే నాకు అలాంటి గురువు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది సత్య. నేను ఎలా గురువుని పొందగలను? ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చిందనమాట. అంటే అప్పుడు తను అంటాడు, నువ్వు వెతకలేవు, ఆయనే వస్తారు నీ దగ్గరికి. అయినా నీ విషయంలో ఆ యొక్క బంధము, అంటే గురువుకి శిష్యుడికి మధ్యలో ఉన్న కనెక్షను ఏర్పడిపోయింది ఆల్రెడీ. అంటే అప్పుడు ఉష అంటుంది, అయితే నేను వెయిట్ చేయాలా నా గురువు కోసం అంటుంది. అవును, ఆయన ఎప్పుడైనా రావచ్చు ఉష, ఇప్పుడైనా రావచ్చు, కొన్ని 100 సంవత్సరాల తర్వాత అయినా రావచ్చు, లేదా 1000 సంవత్సరాల తర్వాత అయినా ఆయన మళ్ళీ రావచ్చు. కానీ అంతకు ముందు ఆయన వచ్చేటప్పటికి నువ్వు నిన్ను ఎలా సిద్ధపరచుకొని రెడీగా ఉంచుకోవాలో దాని మీద దృష్టి పెట్టు, కాలం మీద దృష్టి పెట్టకు. కాలం మీద నువ్వు దృష్టి పెట్టకు. ఆయన వచ్చే టైంకి నిన్ను నువ్వు సిద్ధంగా అంటే శరణాగతి పొందడానికి, నేర్పింది నేర్చుకోవడానికి రెడీగా ఉండు అని చెప్పి అంటాడు. అది ఎలా చేయాలి? అవును, నన్ను నేను రెడీ చేసుకోవాలి, అలా సిద్ధపరచుకోవాలి అని అనుకుంటుంది తను. కానీ అంతకు ముందే చాలా బాహ్యమైనటువంటి పరిస్థితులు ఆమెకి చాలా కష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఎందుకంటే సత్య ఆరోగ్యము క్షీణిస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఉష అంటుంది, మనము ఒక భాష చేసుకున్నాం, నువ్వు నాకు ప్రమాణం చేసావు గుర్తుందా, నన్ను ఎప్పటికీ విడిపోనని అని చెప్పి అంటుంది. అంటే అప్పుడు తను అంటాడు, ఏంటి ఉష, మృత్యువు మనల్ని విడదీస్తుందని భయపడుతున్నావా? నేనెప్పుడు ప్రమాణానికి కట్టుబడే ఉన్నాను అంటాడు. అంటే నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అలా? బంధము, మృత్యువు అనేది మన బంధాన్ని చెరిపేస్తుందని ఎందుకు అనుకుంటావు అంటాడనమాట. అప్పుడు సత్య అంటుంది, ఎందుకు అనుకోలేను, నువ్వేమో మళ్ళీ భూమి మీదకి వస్తావో రావో నాకు డౌటే, నువ్వు రావనే నాకు అర్థమైంది. నీకు ఉన్న ఈ జ్ఞానంతో నువ్వు మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, నువ్వు రావని నాకు తెలుసు. మరి నేను చాలా దూరం ప్రయాణం చేయాలి, ఎన్నో జన్మలు నేను రావాలి కదా, ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను అన్నీ మర్చిపోతున్నాను అని పాపం బాధగా అంటుందన్నమాట. అప్పుడు సత్య అంటాడు, నువ్వు మర్చిపోతావు కానీ నీకు మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటావులే, అయినా నేను మర్చిపోను కదా అంటాడు సత్య. అన్నాక
తను అంటుంది, నేను నీ చేత ప్రమాణం చేయించుకున్నాను, నీకు ఒకే ఒక భార్య, అది నేనే అని. కానీ నేను మరి వచ్చినప్పుడల్లా మర్చిపోయి అనేక మంది భర్తల్ని నేను పొందుతాను కదా అని అయిష్టంగా అంటుంది. అప్పుడు సత్య అంటాడు, పర్వాలేదు, ఏం అది మరి సహజం కదా అని అతను అంటాడు. లేదు లేదు, నాకు కూడా ఇంకా ఏ భర్త ఎప్పుడు వద్దు అంటుంది. అప్పుడు తను మన ఉష అడుగుతుందన్నమాట, నీ భవిష్యత్తు గురించి మాత ఏం చెప్పారు నీతోటి, ఆ రోజు కలిశానని అన్నావు కదా, ఏం చూపించారు అంటుంది. అప్పుడు సత్య అసలు విషయాన్ని చెప్తాడు. నాకు పునర్జన్మ భూమి మీద ఇంకా లేదు అని చెప్పారు. కానీ వేరే తలాలలో ఎంతో ఉంది. ఆమె అలాంటి తలం ఒక కాంతి లోకానికి నన్ను తీసుకువెళ్తుందట. కానీ అక్కడికి వెళ్ళినా కూడా నేను ఇక్కడ చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉండవచ్చు. అలాంటి ఒక కాంతి లోకానికి నన్ను తీసుకెళ్తున్నారు మాత అని చెప్పి. అప్పుడు ఉషా అంటుంది, ఎంతో దృఢ సంకల్పంతో, నీవెక్కడున్నా, ఎంత దూరంలో, విశ్వాల దూరంలో ఉన్నా నేను మళ్ళీ నీ దగ్గరికే వస్తాను అంటుందన్నమాట. పాపం అమాయకంగా. ఇంకా అంటుంది, ఇంకా తను ఇలాగా ఎప్పుడైతే అనుకుందో వెంటనే తన నదీమ తల్లి దగ్గరికి వెళ్తుంది. తను ఒక సంకల్పాన్ని తీసుకోవడానికి. ఏమని, నా జన్మల్లో సత్యతో ఉన్న వాటిని నేను తెలుసుకోవాలి అని మాత సాక్షిగా ఒక సంకల్పం పెట్టుకుంటుంది. అంటే తన గత జన్మల్లో సత్యతో ఉన్నటువంటి ఆ మధుర అనుభూతుల్ని తను మళ్ళీ వాటిని తెలుసుకోవాలి, ఆ జన్మల గురించి తెలుసుకోవాలని అనుకుంటుందన్నమాట. ఈ విషయాన్ని సత్యకి కూడా చెప్తుంది. నేను ఇలా సంకల్పం చేసుకున్నాను అని చెప్పి సత్యకి కూడా చెప్తుంది. అప్పుడు సత్య అంటాడు, నీ మనోశక్తి చాలా పెరిగింది ఉషా, ఎంత బాగా మంచి సంకల్పం చేసుకున్నావే అంటూ తనని ప్రశంసిస్తాడనమాట. సరే, అయితే నీ ప్రమాణాన్ని నేను నిలుపుకోవడానికి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి తను చెప్తాడు. ఆ తర్వాత సత్య ఒకరోజు ఇలాగే తన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని విషయాలు. తను కూడా అర్థమవుతూ ఉంటుంది తనకు కూడా, ఉషాకి. ఒకరోజు ఆ గంగా నది పక్కన తీసుకెళ్ళమంటాడు తనని. ఇద్దరు వెళ్తారనమాట. అటు అలా చూస్తూ ఆ గంగ ఉరకలేస్తూ చక్కగా తెల్లగా స్వచ్ఛంగా కనపడుతూ ఉంటాయన్నమాట నీళ్లు. ఆ గంగా ప్రవాహం అంటే ఇద్దరికీ ఇష్టం. అది చూస్తూ తను చెప్తాడు సత్య, ఏమని అంటే, ఉషా చూడు, నేను ఇంకొక గంగా ప్రవాహాన్ని నేను దర్శించగలుగుతున్నాను. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి గంగకి మూలమై ఉందో ఆమెని నేను దర్శించగలుగుతున్నాను. ఆ ప్రవాహం ఇంకా అద్భుతంగా ఉంది, ఇంకా నిర్మలంగా ఉంది, ఎంతో కాంతితో ఒద్దికగా ప్రవహిస్తోంది. నేను ఆమెని చూశాను. అక్కడ మళ్ళీ మనిద్దరం కలుసుకుంటాము. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కన్నీరు కార్చవద్దు ప్లీజ్ అంటాడనమాట. అప్పుడు ఉష అంటుంది, అది ఎలా సాధ్యం, నాకు నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను కదా, మృత్యులోకి నువ్వు వెళ్ళిపోతుంటే నేను బయటికి తీసుకురాలేకపోతున్నాను కదా అంటుంది. అప్పుడు సత్య అంటాడు, దీని గురించి ఆలోచించకు, అల్టిమేట్ యూనియన్ ఒకటి ఉంది, ఒక గొప్ప కలయిక ఉంది, దాని గురించి చూద్దాం. యోగం, అదొకటి యోగం ఉంది, ఆ గొప్ప కలయిక ఒకటి ఉంది, మనము దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి సత్య చెప్తాడనమాట. అప్పుడు తనతో అంటుందన్నమాట, సత్య, నాకు నువ్వు ప్రామిస్ చెయ్యు, నేను వచ్చే వరకు నిరీక్షణ చేస్తానని చెప్పి. అప్పుడు సత్య అంటాడు, నాకు ఎంతో గొప్ప సహనం ఉంది, ఇదేమి ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే ఉషా, నేను నీకోసం అక్కడ ఎదురు చూస్తాను అని చెప్పి అంటాడనమాట. అలా మాట్లాడుతూ ఆ గంగా ప్రవాహాన్ని చూస్తూ ఆ కృష్ణుడు రుక్మిణీమాత యొక్క అద్భుత లీలల్ని తన కళ్ళ ముందు దర్శిస్తూ ఆ మధుర అనుభూతిలో ఆ ఆనంద ధామానికి తను చేరుకుంటాడు, ఈ దేహం వదిలి, మన సత్య అన్నమాట. అప్పుడు వెంటనే తనకు ఒక ప్రశ్న వస్తుంది. ఎవరికి? మన ఉషాకి. ఒకవేళ నేను కనుక దేహం త్యజించిన తర్వాత ఎలా నేను అతన్ని వెతకాలి అనుకుంటుంది. వెంటనే ఆ సెకండ్లోనే వెంటనే తను మాట్లాడతాడు సత్య. ఒక్క క్షణం మళ్ళీ మాట వినపడుతుంది సత్య దేహం నుంచి. ఏమని అంటే, ఆమెని గురించి వెతుకు, ఆమె ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను కదా, ఆమెని పట్టుకో అంటాడు. ఎవరామె? జగజ్జనని. అది సత్య యొక్క చివరి మాటలు ఈ భూమి మీద అన్నమాట. ఆమె ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, ఆమెని వెతుకు అని చెప్పి అంటాడు.
అలా అయిన తర్వాత దేహం వదిలేస్తాడు. ఆ తర్వాత తను కూడా ఒక ధ్యాన అంటే ధ్యాన సాధనలో మునుగుతూ ఉంటుంది. అంత ఎక్కువగా చేయలేకపోతూ ఉంటుంది. ఒకరోజు చేస్తూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి తన సాధనలో. పిల్లలు చక్కగా అన్ని రకాల కార్యక్రమాలన్నీ ముగించిన తర్వాత ఏ రకమైన ఇబ్బంది లేకుండా సత్య ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా అన్నమాట. పిల్లలు కూడా ఆర్థికంగా నిలదొక్కునే ఉన్నారు. సావి కూడా ఇతను సత్య చనిపోయినప్పుడు సావి కూడా వచ్చి తనని చూసుకుంటుంది ఉషాని. అలా సత్య సహచర్యంలో తనలో ఎంతో పరిణతి వస్తుందన్నమాట. ఎంతో అవగాహన వస్తుంది. అతను చాట అయ్యాక అది తనకు తెలుస్తుందన్నమాట. అంటే తనలో ఉన్న పరిణతి ఎప్పుడు తెలుస్తుంది? అతను వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుందన్నమాట తనకి. తను ఆధ్యాత్మికంగా ఎంతో అతని మీద ఆధారపడి ఉండేది. అంటే ఏదైనా తెలుసుకోవడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, గత జన్మలకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ, ఇవన్నీ ఏదైనా అర్థం కాకపోతే వెంటనే ఎవరిని అడిగేది? సత్యాన్ని అడిగేదన్నమాట. అంతే తప్ప తనకి తనుగా ప్రయత్నం చేయలే. ఇప్పుడు మరి ఎవరి మీద ఆధారపడలేదు కదా! కాబట్టి ఇప్పుడు తన ఆత్మ యొక్క పురోగతి మీద దృష్టి పెట్టాల్సిన సమయం అన్నమాట. ముందు పెట్టలేదు, ఇప్పుడు పెడుతోంది. అది ఇప్పుడు తనకి తప్పదింకా. తనకు అర్థమైంది. అందుకే అతను ఎన్నోసార్లు ఈ విషయం గురించి ప్రోత్సాహం ఇస్తూ తనని ధ్యాన సాధన చేయమని అంటూ ఉండేవాడనమాట. తన ప్రశ్నలు ఎంతో ఓపికగా ఆయన సమాధానాలు ఇచ్చేవాడు సత్య. ఇప్పుడు తనకు తానే అన్వేషించాలి. అందుకు ఆత్మావలోకనం, అంతర్యానం తప్పనిసరి. వారి మధ్య బంధాన్ని గురించి మాట్లాడినప్పుడు సత్య ఒకరోజు అంటాడనమాట. ఏమని అంటే ఇక్కడ కూడా ఒక చాలా గొప్ప విషయం ఉంది. ఏంటి అంటే ఉష, నీకేమో నీ దగ్గర ఒక పవిత్రమైన గాఢమైన ప్రేమ ఉంది, జ్ఞానం లేదు. నా దగ్గరేమో చాలా జ్ఞానం ఉంది, కానీ ఆ ప్రేమ అనుభూతి అవన్నీ నాకు తెలియవు. కాబట్టి మాత మనిద్దరిని ఒక దగ్గర చేర్చారు. అంటే ఆ యొక్క ఫలవంతం కావడం కోసం ఈ రెండు అవసరం. కాబట్టి ఒకరికొకళ్ళు సహకరించుకుంటూ ఆ ఇద్దరి ఆత్మలు ముందుకు వెళ్తాయి అన్నమాట ఆధ్యాత్మికంగా. అలా మన ప్రేమలో ఈ ప్రేమ ద్వారా మనం ముడిపెట్టబడి ఉన్నాము అని చెప్పి తను చెప్తాడనమాట. ఎప్పుడు విషాదంగా అతను లేడు అన్న భావన ఉషాకు ఉండేది కాదు. ఎప్పుడు చక్కగా, అంటే ఆనందంగా అతని ప్రెజెన్స్ని ఎప్పుడు అనుభూతి చెందుతూ, ఇంకా ఎక్కువగా అతను ఉన్నప్పటి కన్నా ఇంకా ఎక్కువగా అనుభూతి చెందుతూ తను చాలా చక్కగానే ఉందన్నమాట. అంటే తన యొక్క ధ్యాన సాధన, ఒక దృఢ సంకల్పం, ఒక మార్గం నేను చేరుకోవాలి, ఒక మార్గం నాకు నేను వేసుకోవాలి సత్యాన్ని చేరుకోవడం కోసం. ఆమెకి ఎంతసేపటికి ఏంటి, సత్య ఏ విశ్వంలో ఉన్నాడో లేకపోతే ఏ తలంలో ఉన్నాడో అక్కడికి నా ప్రయాణం జరగాలంటే ఇక్కడ నేను సాధన బాగా చేసుకోవాలి అనుకొని తను ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. కానీ తనకి తెలుసు ఒక మార్గదర్శకం తనకి కావాలి, ఒక మార్గదర్శకత్వం తను కోరుకుంటోంది, అంటే గురువు రూపంలో అన్నమాట. కానీ ముందుగా చెప్పినట్టు గురువు కోసం నిరీక్షించాలి అని చెప్పాడు కదా, అలా నిరీక్షించాలని తను అనుకుంటుందన్నమాట. సత్య చెప్పాడు ఏమని, నువ్వు టైం గురించి చూడొద్దు, కాలం ఎప్పుడో ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు, కానీ నువ్వు ఆ గురువు వచ్చేటప్పటికి నువ్వు సిద్ధంగా అని చెప్పి తను అన్నాడు కదా. అదే తను గుర్తు చేసుకుంటూ అలా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా సత్య చెప్పిన కథలు, రుక్మిణి మాత గురించినటువంటివి, అర్జునుల వారి గురించినటువంటి కథల్లో అర్జునుడి కథ తన్ని చాలా బాగా ఆకట్టుకుంది. ఒక రకంగా సత్యాకి అర్జునుడే ఆదర్శం. అలాగే మన ఉషాకు కూడా ఆ కథ ఎందుకో చాలా ఆదర్శంగా తను తీసుకోవాలనుకుంటుంది. అంటే అంత గొప్ప యోధుడు ఆయన ఎంత శరణాగతిగా ఉన్నాడు మాత పట్ల. మాత చెప్పిన పని చెప్పినట్టు, మాత ఎలా చెప్తే అలా, మాత ఏం చెప్తే అది చెయ్యాలనే ఎప్పుడు కంకణం కట్టుకొని ఉన్న ఒక రకమైనటువంటి ఒక భక్తుడు అర్జునుడు అన్నమాట. అంటే ఆయన పర్పసే, ఆ లైఫ్లో ఆయన యొక్క ఉద్దేశమే, ఆయన లైఫ్ పర్పసే మాతకి సేవ చేసుకోవడం. అలాగే నేను ఉండాలి అనుకుంటుంది, అర్జునుని ఆదర్శంగా తీసుకుంటుందన్నమాట. అలా ధ్యానంలో అంటే పాత గత జన్మల్ని తెలుసుకోవాలన్న కోరిక తన సంకల్పం పెట్టుకున్నా ఇప్పుడు తను దాని మీద దృష్టి పెట్టదు. భవిష్యత్తు సత్యాతో ఉండడం కోసం అలా మలుచుకోవాలి నేను అని భవిష్యత్తు గురించినటువంటి రూపకల్పన చేస్తూ ఉంటుందన్నమాట ఎక్కువగా.
ఆ! ఇక్కడ గూడా మనకొకటి చాలా చెప్పారు. ఆమె ఎప్పుడు కూడా ఇక్కడ భవిష్యత్తు గురించే ఆలోచించింది. సత్యతో ఆ గంగా నది ప్రవాహం పక్కన కూర్చొని తను సత్యతో ఉంటున్నట్టు, ప్రతి రాత్రి అక్కడికి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు, ఎంతో ఆనందంగా వాళ్ళిద్దరూ ఆ బంధంలో ఉన్నట్టుగా తను ప్రతిరోజు కూడా తనలా కలగంటం అంటామా? లేకపోతే ఊహించుకోవడం అంటామా? అలా చేస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు ఉషాగా ఉన్నప్పుడు. అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట. అంటే సత్య వెళ్ళిపోయి 5 సంవత్సరాలవుతుంది. ఇంకా ఇప్పుడు తను కూడా సత్యాన్ని అనుసరించవలసిన అవసరం ఆ క్షణం వచ్చేసింది. తనని తాను ఆమె ఆమె చేతిలో పెట్టేసింది. ఎవరి చేతిలో పెట్టేసింది? ఆ జగజ్జనని చేతిలో పెట్టేసుకొని, అంటే తనని తాను ఆమె చేతిలో పెట్టేసుకొని, నేను తీసుకెళ్ళ పూర్తిగా ఆమెకి తనని తాను సమర్పణ చేసుకొని, ఆ క్షణంలో కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. అంటే తన యొక్క మరణం సమయంలో అన్నమాట. అప్పుడు తను ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళబడుతుంది. ఏ ప్లేస్‌కి తీసుకెళ్ళబడుతుంది? ఎక్కడైతే సత్య, తను కలిసి కూర్చొని ప్రతిరోజు తను విజిట్ చేసినటువంటి ప్లేస్ అన్నమాట అది. అక్కడికి తీసుకెళ్ళబడుతుంది. అయితే ఎవరు నన్ను తీసుకెళ్తున్నారు ఇక్కడికి? ప్రత్యేకంగా తను ఏదైతే మైండ్‌లో అనుకుందో ఆ ప్లేస్‌కి ఎవరు నన్ను తీసుకెళ్తున్నాను? ఆమెనా? లేదా నా ప్రేమనా? అంటే చూడండి, ఆ క్వెషనింగ్ మైండ్ తనలో ఉందన్నమాట. ఫస్ట్ నుంచి ఉంది. సుజాతగాను ఉంది, ఉషాగాను ఉంది. అప్పుడు అనుకుంటుందన్నమాట, ఎవరు తీసుకెళ్తున్నారు? జగజ్జనని తీసుకెళ్తోందా? నా ప్రేమ తీసుకెళ్తోందా? అని. మళ్ళీ దీని గురించిన ఆలోచన వస్తూనే ఈలోపే మళ్ళీ తనలో ఉన్న సంస్కారాలన్నీ మేల్కుంటాయి. ఆ ఆత్మ ప్రయాణం చేస్తున్నప్పుడే దేహాన్ని విడిచి ఈ సంస్కారాలన్నీ కూడా మళ్ళీ మేల్కొంటాయి. మళ్ళీ తను జన్మకి రావాల్సొచ్చింది. సత్య దగ్గరే ఉండలేదు కదా తను. ఎన్నో నేర్చుకోవాలి. కాబట్టి ఆమె పర్మనెంట్ ప్లేస్ అది కాదు. ఇంకా అక్కడికి పూర్తిగా చేరిందో లేదో తెలియకుండానే ఆమె కిందకి రాబడుతుంది. మరి అలా మన సంస్కారాల వల్ల మళ్ళీ మనం కిందకి వచ్చేస్తాం కదా! అలా తను కూడా మళ్ళీ జన్మకి రావాల్సొచ్చింది. ఈసారి చైనాలో. అప్పుడు తనకనిపిస్తుంది. మాత చెప్పారు ఏమని? "నువ్వు ఆ సెల్ఫ్ నాలెడ్జ్‌ని ఆర్జించు. నీ యొక్క లోపలి జ్ఞానాన్ని పెంపొందించుకో" అని. కానీ అది అర్థం చేసుకోవడానికి కానీ, అభ్యసించడానికి కానీ ఎన్నో జన్మలు పట్టింది. కానీ సత్య అతనే నన్ను సరైన మార్గంలో పెట్టగలిగాడు. ఎన్ని జన్మలు ఎత్తుతూ వచ్చింది. కానీ సత్య అనే అతను, ఆ భర్తగా వచ్చిన అతనే ఒక ధ్యానాన్ని పరిచయం చేశాడు. ధ్యాన స్థితిని చెప్పాడు. ఎన్నో గత జన్మల అనుభూతుల్ని చెప్పాడు. తనలో అగ్నిని మేల్కొల్పాడనమాట. ఆ సత్యానే నన్ను సరైన మార్గంలో పెట్టగలిగాడు. ఏ మార్గానికైతే ముగింపు లేదో, ఎప్పటికీ తెలుసుకుంటూనే ఉంటామో ఆ మార్గంలో నన్ను నిలబెట్టాడు సత్య అని చెప్తుంది ఇక్కడ ఉషా మనకి. అతని మాటలు, కథలు నాతో వస్తూనే ఉన్నాయి. ఎన్ని జన్మలు ఎత్తుతున్నా అవే నాలో నేను ప్రయాణం చేయడానికి అవి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎన్ని జన్మలెత్తినా సరే ఎక్కడో ఒక చోట తప్పకుండా కాలమే లేని ఆ ప్రదేశానికి నేను చేరుకుంటాను. కాలం అసలు తిరగదంట ఆ ప్లేస్‌లో. ఎక్కడైతే సత్య ఉన్నాడో అక్కడ కాలం తిరగదు ఇంకక్కడ. అలాంటి ప్రదేశానికి నేను చేరుకుంటానని నా విశ్వాసం, నా ప్రగాఢ విశ్వాసం అంటూ ఉషాగా ఇక్కడ తను ఈ కథ ముగిస్తుంది. చూసారా ఎంత ఆర్తి ఉందో! ఒక గురువుని కలవడానికి కూడా ఇదే ఆర్తి ఉంటుంది మనకి. అంటే ఆ బంధం అలాంటిదనమాట.